పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పులివెందులోని 2 పోలింగ్ కేంద్రాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రం 3, 14లో రీపోలింగ్కు ఆదేశాలు జారీ చేశారు. నిన్న 3, 14 కేంద్రాల్లో స్వల్ప ఘటనలు జరిగాయన్న అధికారులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు ఆదేశించారు. 2 పోలింగ్ బూతులతో కలిపి మొత్తం దాదాపుగా 1700 ఓటర్లు ఉన్నారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన విషయం మనం చూసాం. పులివెందుల్లో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. ఇక రేపు పులివెందుల, ఒంటిమిట్టల్లో ఓట్ల లెక్కింపు జరగబోతోంది. నిన్న ఓటింగ్ జరిగినటువంటి సరళి మనం చూసాం. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా మిగతా ఓటింగ్ అంతా బాగానే జరిగిందంటూ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక 2 పోలింగ్ బూత్ల వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అలాగే అక్కడ కొన్ని చిన్న గొడవలు జరిగిన నేపథ్యంలో మరొకసారి పోలింగ్ నిర్వహించాలంటూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల్లో 76.44%, ఒంటిమిట్టలో 81.53% పోలింగ్ నమోదైంది. మొత్తం 2 పోలింగ్ బూతుల్లో కలిపి ఇప్పుడు నిర్వహించబోతున్నటువంటి 2 పోలింగ్ బూతుల్లో 1700 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 3, 14 నంబర్ ఈ 2 కేంద్రాల్లో స్వల్ప ఘటనలు జరిగాయన్న అధికారులు ఆ 2 కేంద్రాల్లోనూ తిరిగి పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అడిగి తెలుసుకుందాం. హుసేన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. నందు, పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో నిన్నటి రోజున ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అయితే 3వ నెంబర్ పోలింగ్ బూత్ అచ్చపల్లి, అదేవిధంగా 14వ నెంబర్ పోలింగ్ బూత్ ఈ కొత్తపల్లి గ్రామంలో కొంత అల్లజడి, దీంతోపాటు కొన్ని చెదురుపోదురు సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషను రీపోలింగ్కి ఆదేశించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ 1700 ఓటు అటు 14వ బూత్ నెంబరు, అదేవిధంగా 3వ బూత్ నెంబర్లో ఉన్నటువంటి అచ్చవెల్లి, ఈ కొత్తపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కి ఆదేశించారు. అందులో భాగంగానే ఇవాళ రీపోలింగ్ స్టార్ట్ ఉంది. మరి కాసేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు కాసేపటి క్రితమే ఏజెంట్స్ కూడా ఇప్పుడే పోలింగ్ బూత్లకు ఎంట్రీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చిన్న సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో రీపోలింగ్ ఆదేశించారు. అందులో భాగంగానే ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రాలకి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మనం నిన్న చూసాం అన్ని మొత్తం ఇటు ఒంటిమిట్ట కానీ అటు పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ చాలా ప్రాంతాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగింది. ఇప్పటికే ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి పోలింగ్ బూతులన్నీ, ఈ పోలింగ్ డబ్బాలన్నీ కూడా, ఎన్నికల బాక్సులన్నీ కూడా కడపకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రానికి, కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు ఇప్పటికే భారీ స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. రేపటి రోజున ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు రేపు ఎవరెవరు కౌంటింగ్ కేంద్రంలో ఉండాలి, ఎంతమంది ఉండాలనేటువంటి దానిపైన కూడా అదే రోజు అంచనాలు వేసుకుంటున్నారు. ఏ పోలింగ్ బూత్లో ఎలాంటి పోలింగ్ సర్లు జరిగింది, ఎవరికి ఆధిపత్యం వస్తుంది, ఎవరికి నష్టపోతాము అనేటువంటి అంచనా వేసుకునేటువంటి పనిలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో హుసేన్ రైట్, మొత్తం 2 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుంది. 3, 14 కేంద్రాల్లో ఈ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లుగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తరలి రాబోతున్నారు. నిన్న జరిగినటువంటి చిన్న కొన్ని చెదురుమదురు ఘటనల మినహా ఓటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఒక 2 కేంద్రాల్లో మాత్రం తిరిగి పోలింగ్ నిర్వహించాలంటూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హుసేన్, హుసేన్ ప్లీజ్.
నందు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రీపోలింగ్ సంబంధించి అంటే ఈ రీపోలింగ్కి ప్రధానమైనటువంటి కారణము నిన్న ఈ 2 పోలింగ్ కేంద్రాలలో ఇక్కడ ఈవోలో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి యొక్క నిర్ణయం మేరకే ఈరోజు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలోనే రీపోలింగ్ పెట్టేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో కలెక్టర్ ఆదేశించారు చెరుకూరి శ్రీధర్. అయితే ఉదయం నుంచే ఈ రీపోలింగ్ జరుగుతున్నటువంటి కేంద్రాల వద్ద పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు ఆ నేపథ్యంలో ఎక్కడ మరోసారి అలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కానున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్స్ ఏర్పాటు చేసి ఎవరు కూడా రాకుండా అంటే ఓన్లీ ఎవరైతే ఓటర్ ఐడి తీసుకొని వారికి మాత్రం పోలింగ్ కేంద్రకు అనుమతించేందుకు అదేవిధంగా అధికారులు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఆ పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. సో ఇలా ఇది ఉంటే నిన్నటి రోజున జరిగినటువంటి పోలింగ్ పూర్తి అయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సుమారు ఒంటిమెట్టగా సంబంధించినటువంటి 76.5% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. మరి పులివెందులకు సంబంధించి 81% ఓటింగ్ పర్సెంటేజ్ పోలైనటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఎవరు ఆధిపత్యం సాధిస్తారా, ఎవరు ఎన్నికల రేపు కౌంటింగ్లో వచ్చేటువంటి ఫలితాలు ఎలా వస్తాయనేటువంటి ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు అధికార యంత్రాంగం కౌంటింగ్ ఏర్పాట్లను భారీ స్థాయిలో చేస్తోంది కడపలో. మరి రేపు జరిగేటువంటి కౌంటింగ్ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు వచ్చేందుకు అంటే రిజల్ట్ ప్రకటించేందుకు చర్యలు చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది పోలింగ్ సెంటరు. చాలా సుమారుగా ఈ పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో రోడ్డు ఉంది. మెయిన్గా ఈ రోడ్డు ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్స్ అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పోలింగ్ సెంటర్కు వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్కడ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా వచ్చి ఈ పోలింగ్ కేంద్రానికి ముందస్తుగానే చేరుకున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తోంది. సో నిన్న ఈ పులివెందులకు సంబంధించినటువంటి ఎన్నిక 30 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక. ఎందుకంటే ఇప్పటి వరకు ఏకపక్షంగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఉంటే తాజాగా జరిగినటువంటి పరిణామాలు అంటే ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీను అదేవిధంగా ఒడ్డిమేటకు సంబంధించినటువంటి జెడ్పీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నిక. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు సవాలుగా తీసుకున్నాయి. ఎలాగైనా సరే ఆధిపత్యం ఇక్కడ పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబాన్ని యొక్క ఆధిపత్యాన్ని దెబ్బతీసి తమ జెండా పాతేందుకు కూటమి నేతలు సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ఈ ఎన్నిక జరిగింది. సో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిన్నటి రోజున జరిగాయి. ఈ రోజు జరిగేటువంటి రీపోలింగ్ కూడా అలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. మరి ప్రశాంతంగా ముగిస్తే కనుక ఈ చరిత్ర తిరిగి రాసిన వాళ్ళే. ఎందుకంటే ఏకపక్షంగాను లేకపోతే మరోవైపు ఏకగ్రీవంగాను జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు మొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇరు పార్టీ అందరూ కూడా అంటే 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ప్రధానంగా పోటీ అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి మధ్య నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఒకటే చెప్తున్నారు, ఈ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే పులివెందులకు మాత్రం నిన్నటి రోజున 12వ తేదీన స్వతంత్రం వచ్చింది. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి పల్లెల్లో కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజాస్వామ్యం తప్పనిసరిగా గెలుస్తుంది, ప్రజాస్వామ్యం ఇక్కడ విజయం సాధిస్తుందని చెప్పేటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున వినిపిస్తుంది కూటమి పార్టీ నేతల నుంచి. ఇప్పటికే మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశారు, 30 సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యం బతికింది, అయితే వైసీపీ నాయకుల యొక్క మూర్ఖత్వంకు మాత్రం మరణం లేదు అని నిన్నటి రోజున ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరోవైపు అదే స్థాయిలోనూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది, ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యం కూని చేశారు, క్షుద్ర రాజకీయానికి తెరలేపారు, రీపోలింగ్ పెట్టాలనేసి పెద్ద ఎత్తున కూడా అడిగినటువంటి పరిస్థితి